యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్ ఆర్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ మిమ్మల్ని ఇలా చేతిలో పట్టుకొని ఇలా చేతుల్లో పట్టుకుంటుంది, మిమ్మల్ని ఇలా చేతిలో పట్టుకుంటుంది, ఇలా పట్టుకుంటుంది. ఆ బిలీఫ్ మీకు ఉందంటే యూనివర్స్ వాంట్స్ యూ. ఆ యొక్క నమ్మకంతో ఉండమని యూనివర్స్ మీకు చెప్తోంది. సో డోంట్ వర్రీ. ఎవరు ఎన్ని చేసినా ఎంత కష్టమైనా వాళ్ళు అనుకోవచ్చు ప్రతిసారి ఇలా ట్రై చేస్తూ ఉంటారు మిమ్మల్ని దిగజార్చడానికి, మిమ్మల్ని మీరు ఓడిపోవాలని. యూనివర్స్ గివ్స్ ద టెస్ట్ అని. యూనివర్స్ దృష్టిలో మీరు ఏంటి అంటే ఒక చెప్తాను వినండి. మీరు యూనివర్స్ దృష్టిలో మీకు ఎవరు ఎంత చెడు చేసినా, మీరు ఎంత మీకు తొక్కేయాలని చూసినా, అంత మీకు ఛాలెంజ్ చూసినా, ఇప్పుడు లెట్స్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొన్ని వీడియోస్ చూస్తాను. నేను అయ్యో నేను లావ్ అయిపోతున్నాను అనుకుంటాను కదా. లావ్ అయిన వాళ్ళకి బాగా సక్సెస్ ఉంటుంది తెలుసా. లావ్ అయితే మీరు ఓడిపోకండి, మీరు చేస్తూనే ఉండండి. దాట్ మైండ్ సెట్ యూ షుడ్ బీ విత్. ఆ మైండ్ సెట్లో మీరు ఉండండి. అయ్యో నేను లావ్ అయిపోయాను, అయ్యో నేను సన్నగైపోయాను, వాళ్ళెవ్వరు గెలవలేరు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందంటే ఎవరో మిమ్మల్ని కాల్ ఇన్ యువర్ మైండ్. సో యూనివర్స్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ మినిట్. ఎవరైతే మిమ్మల్ని ఓడించాలనుకుంటారో లేకపోతే మీకు సక్సెస్ రాకూడదు అనుకుంటారో, వాళ్ళు గెలవాలనుకుంటారు, మిమ్మల్ని ఓడించగలవాలనుకున్న వాళ్ళకి ఏం రాదండి. ఫస్ట్ థింగ్ అట్లా అనుకున్నా సరే మీరు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఇంట్యూషన్, వాళ్ళ మైండ్, బుద్ధి చాలా లో వైబ్రేషన్ ఉంటుంది. సో వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. వాళ్ళు మీ హయ్యర్ వైబ్రేషన్లోకి రాలేరు, అస్సలు రాలేరు. ఎందుకంటే మీ వైబ్రేషన్లోకి వాళ్ళు రావాలంటే, ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్కి రావాలంటే చాలా కష్టం. సో దే వోంట్ అండర్స్టాండ్. ఇది వాళ్ళు 3D ఫిజికల్లోనే చూస్తారు. ఏమి గెలుస్తాము, ఇది చేస్తే గెలుస్తాము, అది చేస్తే వాళ్ళ మైండ్ని పాడు చేస్తాను, వాళ్ళ ఇంట్యూషన్ని పాడు చేస్తాను, వాళ్ళ బ్రెయిన్ని అటాక్ చేద్దాం, వాళ్ళ బాడీని అటాక్ చేద్దాము, వాళ్ళ లైఫ్ని అటాక్ చేద్దాము, వాళ్ళ పొజిషన్ని అటాక్ చేద్దాము అని ఉంటారు కదా. వాళ్ళని దారిని అడ్డుకుందాం అనుకుంటే ఎవరైనా పైకి వస్తుంటే. సో ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మీ హై వైబ్రేషన్లో మీరు ఉండండి ఫ్రెండ్స్. ఏం కాదు, ఎందుకంటే ఆ ప్లాన్స్ ఏమి వర్కౌట్ అవ్వవు. యూనివర్స్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ యువర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అలైన్మెంట్లో ఉండాలి. దెన్ ఓన్లీ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇట్స్ ఈజీ అనుకుంటారు కొందరు. ఫూలిష్ పీపుల్ థింక్ కి ఇంత చాలా ఈజీనే ఒక పర్సన్ని డిఫేమ్ చేసి, ఒక పర్సన్కి ఏమీ లేకుండా చేసి, ఒక పర్సన్కి అన్ని విధాలుగా ట్రై చేస్తారు కదా. ఫూలిష్ పీపుల్ డూ దాట్. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ఎనర్జీలోకి ఒకళ్ళు వెళ్ళి ఈ పని చేద్దాం అనుకుంటారో, యూనివర్స్ డజంట్ లైక్ దిస్. యూనివర్స్ doesn't like this. This is the secret. I will tell you the secret today. The biggest secret is get up and do your job. Don't be lazy, man. Get up and do your job. Don't be lazy. Don't depend on others. ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే, అక్కడ ఆలోచిస్తాను, ఇక్కడ నుంచి నాకు ఫార్టీన్ వస్తుంది, ఇక్కడ నుంచి నాకు డబ్బు వస్తుంది, నేను కూర్చొని తింటాను. లేజీ, సో లేజీ. ఇటువైపు దారి వెళ్తూ ప్లాన్స్ ఎలా ఉంటుంటే, వాడి దారిలోకి వెళ్తాను, డబ్బు వస్తుంది. డబ్బుకి ఏమైనా అమ్ముకుంటావు నువ్వు, నీ సోల్ని యు ఆర్ సెల్లింగ్ యువర్ సోల్ టు ద డెవిల్. నీ సెల్ఫిష్ రీజన్స్ కోసం. యూనివర్స్ ఇస్ నాట్ వాచింగ్. డూ యూ థింక్ మిమ్మల్ని చూడట్లేదని మీరు ఫీల్ అవుతున్నారా? సో దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ యు ఆర్ డూయింగ్. యూనివర్స్ వాచెస్ ఎవ్రీబడి. నాకు భయం వేస్తుంది ఏంటంటే, నేను ఎప్పటి వరకైతే మనము సక్సెస్ అనేది ఏంటంటే, ఎప్పటి వరకైతే మనము మన గురించి చూసుకుంటామో, వేరే వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళకుండా, అప్పటి వరకు మనకేం కాదండి. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ఎనర్జీని టచ్ చేస్తామో, దెన్ స్టార్ట్స్ కర్మ ఇస్ అ బిచ్. సో దానికి నేను చాలా భయపడతాను. యూ ఫీల్కి జనాలు నన్ను లాగుతున్నారు వెనక్కి అనుకుంటున్నారా?
నాకు వీళ్ళు అడ్డు అని అనుకుంటున్నారా, అవన్నీ మీరు ఎక్స్క్యూజెస్ అంతే. ఎవ్వరు మిమ్మల్ని లాగట్లేదు. మీరు అనుకోవచ్చు మీకు నాది తెలీదు, నా పొజిషన్ తెలియదు అనుకోవచ్చు, మీకు నా సిచ్యుయేషన్ తెలియదు అనుకోవచ్చు. పర్లేదు, మీరు ఈ సిచ్యుయేషన్లో ఉండనివ్వండి. నాకు వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు, వాళ్ళు నాకు ఇది చాలా కష్టాలు పెడుతున్నారు, వాళ్ళు నాకు ఏమన్నా చేస్తున్నారు అని అనుకోండి. బట్ ద థింగ్ ఈజ్ ఫర్గెట్ ఆల్ ఆఫ్ దట్. వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు కదా. దే హ్యావ్ నో సీక్రెట్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దిస్. సో అందుకని అలా చేస్తున్నారు. వాళ్ళకి ఇంత లెవెల్ ఆఫ్ కాన్షియస్ అంటే ఇక్కడ వరకే కనబడుతూ ఉంటుంది, వాళ్ళకి ఇంకేం కనబడదు. అందుకని వాళ్ళు చేస్తున్నారు. దే కెన్ నాట్ థింక్ అబౌట్ థింగ్స్ లైక్ వాళ్ళు చూడలేకపోతారు. సో అందుకని వాళ్ళు చిన్న ఆకతాయి పనులు చేస్తారు, దాన్ని ఆకతాయి పనులు. కానీ ఇంత పెద్ద బ్యాడ్ కర్మ తెచ్చిపెట్టుందంటే వాళ్ళకి సమ్టైమ్స్ చాలా వర్క్ వెళ్తుంది. సో నేనైతే ఇలా ఏం కోరుకోను ఎవరి గురించి, ఎందుకంటే మన అలా కోరుకున్నామంటే మనం వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళినట్టు. సో అలా ఎవరికి కోరుకోకండి, మీరు ఎవరికి చెడు జరగాలని కోరుకోవద్దు. ఎంత మీకు చెడు చేసినా, ఎంత మీకు వరస్ట్ కేస్ మీరు చూడొచ్చు. నాకు తెలియదు కదా మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అనేది. సో మీరు అనొచ్చు, నీకు తెలియదక్క నేను ఏ సిచ్యుయేషన్లో ఉన్నాను. మీరు ఎలా ఉన్నా నేను ఒక్కటే మీకు చెప్పేది, వేరే వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళకుండా మీ గురించి మీ పని మీరు చూసుకోండి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇదే సీక్రెట్ నాలెడ్జ్, సీక్రెట్ టెక్నిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. వేసే ప్లాన్స్కి ఓడిపోరు, అసలు లెక్క చేయరు. వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్న లెక్క చేయరు, వాళ్ళు చావు బతుకులో వేరే వాడిని తొక్కేయడం వాళ్ళకి కాదు. సో వెరీ ఫన్నీ. వాడు నీ దినానికి వచ్చిందిరా కాలుతుంది. మనకెందుకులేండి వాళ్ళ కర్మలు కాలుతుంది. అక్క ఇవన్నీ ఎందుకు, మనం అక్క వీళ్ళంతా నన్ను ఇది చేస్తున్నారు అని ఒక కామెంట్ వచ్చిందన్నమాట. అక్క అందరూ నన్ను ఇది చేద్దాం అనుకుంటున్నారు, ఓకే నేను ఆ పని జరగకుండా ఆపాను. డోంట్ వర్రీ, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బీ ఇన్ యువర్ ఎనర్జీ. No one can do anything. Believe in the universe. Believe in your manifestations. Subscribe my channel and share the video as much as. Thank you so much.